Hi guys, what's up? Welcome back to my channel. This is Sai Charan Malayala. You're watching Sai Charan Malayala vlogs live from Leh City. Leh City నుంచి అయితే మనం ఇవాళ వెళ్ళిపోతున్నాం మనాలికి. చూద్దాం ఎంత దూరం వెళ్ళబోతున్నామో. మొత్తం 430 కిలోమీటర్స్ ఉంటుంది. టైం వచ్చేసి 7:36 అవుతుంది. ప్రాపర్ అనుకున్న టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేటే వెళ్తున్నాం. బట్ ఇట్స్ ఓకే. 7:30కి వెళ్ళడం అనేది చాలా గ్రేట్ థింగ్. చూద్దాం ఇవాళ మనం ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతామో. బైక్ అయితే ఫుల్లీ ఓవర్లోడెడ్. వెనక బబ్బీ కూర్చున్నాడు. ట్యాంక్ బ్యాగ్ ఇక్కడ ముందుందా, టాప్ బాక్స్ మీద వెనక ఒక బ్యాగ్, సాడిల్ బ్యాగ్స్ అటు ఇటు. సర్చ్ 249 ఉంది. యూజువల్ అందరు సర్చ్లో ఆగిపోతారు. బట్ లెట్స్ ట్రై. చూద్దాం మనతో ఇవాళ ఎంత అవుతుంది అనేది. సో ప్లాన్ అయితే ఏం లేదు, రూమ్ ఎక్కడ బుక్ చేసుకోలేదు. అయినంత మనాలి వరకు స్ట్రెచ్ చేయడానికి ట్రై చేద్దాం. మోస్ట్లీ కాకపోవచ్చు, బట్ అయ్యేలా చూద్దాం. 5.33 లీటర్స్ పట్టింది. ఓకే. సో ఫైనల్ పెట్రోల్ స్టాప్ ఇన్ లద్దాఖ్ 5.33. हाँ, नेक्स्ट पेट्रोल पंप कहाँ पे होगा मनाली का रास्ता पे? पता नहीं. हाँ, वाटर बैग. हाँ, బ్యాగ్ పట్టుకో సెంటర్లో మధ్యలో బెస్ట్. చలో ఇంక వెళ్ళిపోద్దాం. మనాలి ట్యాంక్ కూడా ఫుల్. ఇంకా మనల్ని ఆపేదే లేదు. అరే అరే యార్, ఇది ఇరిగిపోయిందిరా బాబు విండ్షీల్డ్. అదే కదా, ఆఫ్ రోడింగ్ ఎఫెక్ట్స్. మనమైతే ఈ రూట్లో ఆల్మోస్ట్ థర్డ్ టైం వస్తున్నాము. ఫస్ట్ టైం ఏమో బబ్బీ వచ్చిన రోజు లే ఎక్స్ప్లోర్ చేసాం కదా, తిక్సే మానిస్ట్రీ, షే ప్యాలెస్, ఇట్లా ఇక్కడ లెఫ్ట్లో అదే షే ప్యాలెస్. ఇంకా ముందుకు వెళ్తే రాంచో స్కూల్ వస్తుంది, అదే 3 డేట్ స్కూల్, ప్లస్ మనకు తిక్సే మానిస్ట్రీ కూడా వస్తుంది. ఇదే రూట్ అనమాట. మొన్న ఆ రోజు కూడా చెప్పా కదా మనాలికి పోవడానికి కూడా ఇదే రూట్ అని. అండ్ హాన్లే వెళ్ళే రోజు కూడా ఇట్లా వెళ్దాం. బాయ్ బాయ్ టు ద బ్యూటిఫుల్ తిక్సే మానిస్ట్రీ. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే తిక్సే మానిస్ట్రీ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. అదే పైన కొండపైన ఉంది తిక్సే మానిస్ట్రీ. చలో మనం హాన్లే వెళ్ళే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసాము. లెఫ్ట్ వెళ్తే ప్యాంగాంగ్ సోక్ కూడా వెళ్ళొచ్చు. అండ్ అదే డుర్బుక్లో కలిసాం కదా రోడ్డు, ఇదే లెఫ్ట్ రోడ్ అనమాట డుర్బుక్లో కలిసేది. సో మనం మనాలి అండ్ హాన్లే వెళ్ళాలంటే రైట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఆపాలా ఇక్కడ? అదే నేనెట్లా పోతారు దిగు. మనం ఉప్షి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినా. అక్కడ పర్మిట్ అడుగుతున్నారు. 1 అవర్ అయింది మనం స్టార్ట్ అయ్యి. 47 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు న్యూ హాన్లే, ఇది దిక్కు మనాలి రైట్ సైడ్. సో ఆ రూట్ అంతా వెళ్ళిపోయినాం మనం. ఈ రూట్ కొత్త రూట్ అనమాట ఇవాళ మనకి. ఇంకా చెక్ పోస్ట్ కూడా అయిపోయింది. సో చెక్ పోస్ట్ చూసుకుంటే పర్ఫెక్ట్గా 50 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా 50 కిలోమీటర్స్ వచ్చేసాం 1 అవర్లో. పెట్రోల్ కొట్టించుకోవడం అవన్నీ అయితే. చెక్ పోస్ట్ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసాం. అండ్ 10 కిలోమీటర్స్ వచ్చాక ఇది పరిస్థితి మళ్ళీ. ఆఫ్ రోడ్, ఇది ఆఫ్ రోడింగ్ అనలేము, కైండ్ ఆఫ్ ఆఫ్ రోడింగే. బట్ అబ్బా ఇది ఎంత దూరం ఉందో. ఇది మొత్తం ఇట్లా ఉంటే మాత్రం మనం చచ్చిపోయినట్టు ఇవ్వాలి కదా. ఇంకా మనాలి పోయినట్టే. అరే అమ్మా గైస్, ఇక్కడ చూడండి లారీ పడిపోయింది. అట్లా ఎట్లా పడ్డారా లారీ? అమ్మా ఇప్పుడే పడ్డట్టుందిరా. ఇంకా లారీ పని అయినట్టే. అది ఎట్లా తీసారో ఏమో.
లారీల పరిస్థితి ఘోరం రా బాబు. నుంచి మనాలి వెళ్ళే రూట్లో మనకు వచ్చే ఫస్ట్ పాస్ వచ్చేసి తాంగ్లాంగ్లా పాస్. సో ఆల్మోస్ట్ ఇంకొక 24-25 కిలోమీటర్స్ ఉంది మనకి. మరి చూడొచ్చు రోడ్డు అట్లా స్లోగా కొండెక్కిస్తుంది చూడు, టింగ్ 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 అనుకుంటా. అక్కడ పైన చూడండి కొండ రోడ్డు. సో ఈ కొండెక్కి దిగాలన్నమాట అటు సైడ్. జస్ట్ లుక్ ఎట్ దిస్. అమ్మా మస్త్. అదే కదా, చాలా అంటే చాలా హైట్ ఎక్కించాం. తాంగ్లాంగ్లా పాస్. లెట్స్ క్రాస్ దిస్ లారీ. వీడేంట్రా అటు సీట్ వస్తుంది ఇటు వస్తాడు పోతుండేంద్రా. ఓడి అమ్మ రోడ్డు చూడండి అగో. సో ఫైనలీ we are here at Tanglangla top. Yes, we have done it. 17,482 feet. ఫోటో కొట్ట. ఉర్రకొట్లా గజ్జు అనిపిస్తావు ఫోటో కోసం రా. తిప్పద్దా బైకు? చలో వెళ్ళిపోదాం. మనాలి 364 చూపిస్తుంది, కానీ అది రోహతాంగ్ పాస్ ఇంక్లూడ్ చేసి చూపిస్తుంది. ఒక 50 కిలోమీటర్స్ తగ్గియండి అందులోకి వెళ్ళి. సో 310 314 అట్లా ఉన్నది. ఇంకా చూడండి దిగే రూట్. అబ్బా అడిగి వెళ్తే సుఖం రా. చలో మనకైతే ఒక బెంగళూరు రైడర్ కలిశాడు, సోలో రైడర్ అంట. సో అతని ప్లాన్ కూడా ఇవాళ మనాలి రీచ్ అయిపోదామని ఉంది. చలో కలిసి వెళ్ళిపోదామని అనుకున్నాం. వెనక్కి వచ్చేస్తుండే ఆయన కూడా. ఇందాక ఒక 10-15 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. తను బ్రేక్ఫాస్ట్ చేయాలంట, బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే ఆగిపోయినాం. ఇంకా పరిచయాలు అయిపోయినాయి అనమాట. ఇంకా వెళ్ళిపోదాం. రోడ్ అయితే ఇట్లే ఉందంట, సూపర్గా కొట్టేసచ్చు. ఇంకా ఇట్లుంటే 45 కిలోమీటర్స్లో మనకైతే పాంగ్ అనే విలేజ్ వస్తుంది. ప్యాంగాంగ్ కాదు, పాంగ్. చాలామంది సజెస్ట్ చేస్తారు పాంగ్ నుంచి లే రూట్ ఎప్పుడు ఖచ్చితంగా ట్రై చేయాలి, రైడ్ చేయాలని చెప్పేసి. సో ఇదే అనమాట రోడ్. బ్రేక్ తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 14 మినిట్స్ అవుతుంది. ఈజీగా 16-17 కిలోమీటర్స్ వచ్చేసాం. రోడ్ అయితే ఏకదమ్ ఉంది, ఇట్లే ఫస్ట్ క్లాస్. పాంగ్ వరకు ఇట్లా ఉంటుందంట. పాంగ్ తర్వాత ఎలా ఉందో తెలియదు, హోప్ఫుల్లీ ఇలానే ఉండాలి. పాంగ్ తర్వాత కూడా అదిరిపోయింది రోడ్ అయితే, నెక్స్ట్ లెవెల్. నన్ను కాదు దానిది. వెరీ వెరీ నైస్, చాలా అంటే చాలా బాగుంది ఇది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ మంచిగా తార్మాక్ ఉండే. దాని తర్వాత మళ్ళీ ఇట్లా కంకర స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఎంత దూరం ఉంది ఈ కంకర. పాంగ్ అయితే దాటేసాం. సర్చు ఇంకొక 75 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. దానికి ఒక 2 hours 1.5 hours 2 hours పడుతుంది. అండ్ జిస్పా వచ్చేసి 160 ఉన్నట్టుంది, 150-160. దానికి అరౌండ్ 4 hours చూపిస్తుంది, 4-5 hours. అదే మనాలి వచ్చేసి 250 ఉంది, ఆల్మోస్ట్ 6.5 hours చూపిస్తుంది. ఈవినింగ్ 6 వరకు నాన్ స్టాప్కి వెళ్తే ఈవినింగ్ 6 వరకు అంట. సో బట్ మనం లంచ్కి అవుతాం, కొన్ని బ్రేక్స్ తీసుకుంటాం కాబట్టి 7 hours తీసుకో. 7 వరకైనా రీచ్ అయితే బెటరే. బట్ రోడ్ ఇలా ఉండాలి ఫస్ట్ థింగ్. ఇక్కడైతే వర్క్ నడుస్తుంది పాంగ్ దాటాక. ఒక 10-12 కిలోమీటర్స్ అయితే ఇట్లా ఉందంట. దీని తర్వాత మొత్తం ఇంకా క్రేజీ ఉందంట రోడ్ మనాలి వరకు. చిన్న వాటర్ పైనుంచి మనం బ్రిడ్జ్, అదే కదా, వాటర్ అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. మధ్యలో ప్యాచెస్ ఉన్నాయి, ఇక్కడిక్కడ మంచిగా ఉంది. కొంచెం దూరం అయినాక మళ్ళీ ఖరాబ్ అవుతుందంట. సో 10-12 కిలోమీటర్స్ అయితే ఇట్లా ఉంటుందంట రోడ్డు. టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఆల్మోస్ట్ మేము 7:40 స్టార్ట్ అయినాం. సో 4 hours అవుతుంది. ఈజీగా ఒక 170-180 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం మేము. కొండని చీల్చడం అంటే ఇదే బ్రో.
ఎన్ని లారీలు వస్తున్నాయి ఒకటేసారి. ఇక్కడ ఆగుదాం బెస్ట్. ఇంకొకటి ఉన్నట్టుంది లారీ. సో అట్లా ఉంటుంది అనమాట. పెద్ద వెహికల్స్కి కొంచెం సైడ్ ఇవ్వడం బెటర్, ఎందుకంటే బ్యాలెన్స్ ఈజీగా అవుట్ అయిపోతాయి. అది అట్లా ఎడ్జ్లో పోతున్నాయి కదా. అమ్మా ఎంత దూరం ఉందిరా ఇది, ఇంకా ఏమన్నా అదే కదా పొడుగ్గుందిరా. హే లాచుంగ్లా. ఓ చలో, వీ హ్యావ్ రీచ్డ్ లాచుంగ్లా టాప్, 16,616 feet. ఇటు జీరా ఫోటో. దిగులే, దిగు దిగు, చలో దిగు. చలో లే సెట్ కూర్చోను. చలో గైస్, మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ నకిలా టాప్లో ఉన్నాం. ఇది వచ్చేసి 15,547 feet. వెళ్ళిపోదాం. కొంచెం బెటర్ ఉంది, అంటే లైక్ రోడ్ అయితే కొంచెం ఆల్మోస్ట్ 40-45 kilometers అయితే ఆఫ్ రోడ్ చేసాం. సుక్కలు కనిపిస్తాయి. సింగ్ బాయ్. అమ్మో ఇది చాలా డేంజర్ ఉంది రోడ్డు. ఇక్కడ చూడండి గైస్, లారీ పడిపోయింది కింద. సో ఇది కామన్ అనమాట, ఇవి వెరీ వెరీ కామన్. చూడు నువ్వే. టైల్స్ లారీ అంట పడిపోయింది. అది ఇంబ్యాలెన్స్ అయిపోయి టప్పనట్టే పడిపోయింది. ఇంకే చలో గైస్, వి ఆర్ ఎట్ ఘాటా లూప్స్. 21 లూప్స్ ఉంటాయంట మొత్తం. ఇక్కడ ఆపేద్దాం ఇక కొంచెంసేపు. వాటర్ కూడా తాగేసి కుదిరితే డ్రోన్ ఎగరేద్దాం ఒకటి. ప్రోటీన్ బారా, జాగ్రత్త, దూరం పోకు, దగ్గర పోకు. ఘాటా లూప్స్ అమ్మా క్రేజీ ఉంది. చలో ఘాటాలు స్టార్టింగ్ పాయింట్లో అయితే చిన్న బ్రేక్ తీసేసుకున్నాం. అండ్ అట్లా ఒక ప్రోటీన్ పౌడర్ తిన్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్ అండ్ ఒక డ్రోన్ షాట్ కూడా తీసాం ఒకటి. సరే ఆ లారీ ఎక్కని. సో టోటల్ 21 లూప్స్ ఉంటాయి. లారీలు ఎక్కడానికైతే చాలా కష్టపడుతున్నాయి. మనం దిగుతున్నాం కొంచెం బెటరే కంపారేటివ్లీ. ఇట్లా ఆగిపోవాలంతే.
ఇంకో ఆప్షన్ లేదు. ఇంకో లారీ వస్తున్నారా? యా, సో గైస్ ఇది ప్లేస్ ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అయితే వాటర్ బాటిల్స్ వేస్తారు. ఫోటో తీరు ఒకటి తీ అక్కడ. ఇక్కడ ఆపుతున్నారా? ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంట, సో ఒక డ్రైవర్ అండ్ క్లీనర్ వచ్చారంట లారీలు పట్టుకొని, అన్నదమ్ములు. సో ఇక్కడ ఆగిపోయిందంట, స్నో పడుతుందని చెప్పేసి ఆగిపోతే వాళ్ళకి వాటర్ లేవని వాటర్ కోసం కిందికి వెళ్ళి వచ్చేలోపు చనిపోయిందంట. సో ఇప్పటివరకు ఏంటంటే కొంతమందికి ఇక్కడ ఇప్పటికి కూడా తను కనిపిస్తాడంట, ఎవరైతే చనిపోయాడో వాటర్ లేక వాటర్ అడుగుతూ కనిపిస్తాడంట. సో అందుకే ఎవరు వచ్చినా కూడా అక్కడ వాటర్ బాటిల్స్ చేస్తారు. హైస్ లారీలు అన్నీ ఆగిపోయినాయి, అసలు ఎక్కట్లేదు బాబా, వాడికి పవర్ సరిపోతులే. అదైతే ఇంకా జారుతూనే ఉంది. సో మేము పక్క నుంచి తొందర వచ్చేసినాం ఇటు. బట్ ఇక్కడ ఉండడం సేఫ్ అయితే కాదు, తొందర వెళ్ళిపోవడం బెటర్. చూడండి ఇక్కడ అన్నీ ఆగిపోయినాయి. ఆ లారీ వెళ్తే ఈ లారీలు వెళ్తాయి. ఇట్లా ఆఫ్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి మనం చేసే కష్టం. అది ఎంత స్టీప్ ఉంది చూడండి కిందకి. ఇంత లగేజ్ చేసుకొని దిక్కేది ఇట్లా రావడం అంటే కష్టం. బొలేరోస్కి 4x4 వెహికల్స్కి ఈజీ. చలో గైస్, లుక్ ఎట్ దిస్ ల్యాండ్స్కేప్. సర్చ్ ఇంకా 29 కిలోమీటర్స్ ఉంది. టైం ఎంత అవుతుందిరా బాబీ? 2 అవుతుంది ఆల్రెడీ. అమ్మా, మేము ఒక 6-7 లూప్స్ తిరిగాం అంతే. టోటల్ 21 లూప్స్ ఇవి. ఘాటా లూప్స్ చాలా ఫేమస్. డ్రోన్ షాట్లో చూశారు కదా పైనుంచి. పైనుంచి చూస్తే అయితే అసలు బర్డ్ ఐ వ్యూలో బ్యూటిఫుల్గా ఉంది. అమ్మా, తిరుపతి దేవుని చూసినంత ఆనందం కలిగింది నాకైతే. అమ్మా, ఇంత మంచి రోడ్స్ కనిపించినాయి ఇప్పుడు ఫైనల్లీ. ఒక 60 కిలోమీటర్లు సుక్కలు కనిపించినాయి లాస్ట్ 11:40 నుంచి అనుకో. ఇప్పుడు 2:12 అవుతుంది. 12:40, 1:40, 2.5 అవర్స్. 2.5 అవర్స్ సుక్కలు కనిపించినాయి మాకైతే. బ్రిడ్జ్ పేరు వచ్చేసి బ్రాండీ బ్రిడ్జ్ అంట. ఇంతకు ముందు ఒక బ్రిడ్జ్ పోయింది, అది విస్కీ బ్రిడ్జ్ అంట. సూపర్ రా పెట్టవు, సూపర్ బ్రో. బ్రాండీ బ్రిడ్జ్, విస్కీ బ్రిడ్జ్. నెక్స్ట్ బీర్ బ్రిడ్జ్ ఉంటుందేమో. చూడండి బైకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోడ్ని, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం సర్చులో ఆగి తినేద్దాం, లంచ్ చేసి అప్పుడు ఇంకా కొట్టుకుందాం ఇంకా బైక్నే. ఫటా 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 ఫటా. ఏది లేదు. ముందు నుంచి కూడా వీరు తీస్తే ఆ పొగలో నుంచి వస్తే హీరో లెవెల్ ఎంట్రీ, అది హీరో మాదిరి ఎంట్రీ. దిస్ రోడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ బ్రో. ఇంకో చూడండి, ఈ రోడ్ ఖాళీ ఉంది, ఆ రోడ్ అంతా ల్యాండ్ స్లైడ్స్తో నిండిపోయింది. చూసుకొని వెళ్ళాలి. బండి ఎక్కించినాం అనుకో ఎగిరి పడతాం అవతల. ఇవన్నీ ఇవన్నీ క్లియర్ చేశారు ఇంకా యాక్చువల్లీ. చాలా అంటే చాలా విండ్ బ్లాస్ట్ ఉంది. గాలి అంటే ఘోరంగా వస్తుంది గాలి. ఎవడన్నా స్పీడ్గా వస్తే దాన్ని ఎక్కిచ్చేసారు రా. సో మీరు రీల్స్లలో చూసే లే మనాలి హైవే ఇది, ఓకే. యాక్చువల్ రియాలిటీలో అది ఇంతకుముందు పోయింది కదా ఆఫ్ రోడ్, దుమ్ము రోడ్డు. లే మనాలి హైవే అంటే ఇట్లా చూపిస్తారు మొత్తం. చూడండి మొత్తం వ్యాలీ లోపల నుంచి ఉంటుంది, అంటే కొండల నుంచి ఉండదు అసలు. 1-2 కొండలు వస్తాయి మధ్యలో, ఆ కొండలు ఎక్కాలి, దించాలి, తప్పదు. బట్ యా 2:32 అవుతుంది. ఆల్మోస్ట్ 7 అవర్స్ ఆఫ్ రైడింగ్ తర్వాత వీ హ్యావ్ రీచ్డ్ సర్చు. అండ్ ఇది ఆల్మోస్ట్
250-260 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అండ్ ఏదైనా డాబా టైప్ ఓపెన్ ఉంటే ఇక్కడ తినేద్దాం ఆగేసి. సో యాక్చువల్ ప్లాన్ ఇక్కడనే స్టే చేయాలని, బట్ ఇంకా టైం ఉంది 2:30. సో తినేసి స్టార్ట్ అయిపోతే 3 వరకు అట్లా స్టార్ట్ అయినా కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. 177 ఉంది మనాలి, బార్లాచా 33. దిగు భయ్యా మిల్ జాయేగా. ఒకవేళ మనం ఇక్కడ స్టే తీసుకుంటే సర్చ్లో ఇట్లాంటి ప్లేస్లలో ఉండాలి. సో అన్నీ అట్లా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ అవే అన్నమాట. షెడ్స్ ఉంటాయి, ఆ షెడ్స్లో షాప్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఆ పక్కకు పడుకోవడానికి ఉంటుంది. 2 లీటర్స్ చాలరా, అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ ఉన్నాయి అనుకో సేఫ్టీ. ఒక 3 బార్స్ అయితే ఉంది పెట్రోల్. జస్ట్ ఒక 2 లీటర్స్ కొట్టి చూసుకుంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనుకోండి. 2 లీటర్స్ అయితే అడిగినా, బ్లాక్లో దొరుకుద్ది ఇక్కడ పెట్రోల్. లంచ్ అయితే చేసినాం, మ్యాగీ తిన్నాం. సో ఇది బేసిక్గా బార్డర్ అనమాట. ఇక్కడ ఉందా, ఇది వచ్చేసి లద్దాఖ్ చెక్ పోస్ట్. అక్కడ ఉంది కదా, అది హిమాచల్ ప్రదేశ్ చెక్ పోస్ట్. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే మనం హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళిపోతాం. సర్చు అనేది బార్డర్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, బార్లాచా పాస్ 83 కిలోమీటర్స్, 3:25 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మా టార్గెట్ మనాలి ఇవాళ 177 కిలోమీటర్స్. నైట్ 8-9 అయినా పర్లేదు. సో బేసిక్గా ఇది లద్దాఖ్ చెక్ పోస్ట్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్తే హిమాచల్ ప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ. పెట్రోల్ కూడా ఫిల్ చేసుకున్నాం. అప్పుడు కర్ణాటక బ్రో కలిసాడని చెప్పాం కదా, ఆ బ్రో దగ్గర ఎక్స్ట్రా ఉందంట 3 లీటర్స్. సో ఉంది నా దగ్గర, బట్ జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీకి అంతే. అలా ఫిల్ చేసుకుందాం అనుకున్నా, అక్కడ బయట బ్లాక్లో అడిగేటలోపు బ్రో వచ్చాడు. నా దగ్గర ఉంది బ్రో, తీసేసుకో అంటే బ్రో దగ్గర తీసేసుకున్నా. ఇంకా ఎక్స్ట్రా మనీ ఖర్చు కాలేదు, ప్యూర్ పెట్రోల్. అండ్ మనకు పెద్ద ఇష్యూ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇక్కడ వైన్ షాప్ ఉంది చూడండి. అబ్బా, ఈ మనుందారా ఈ రివర్ క్రాసింగ్, వాటర్ క్రాసింగ్ బేసిక్గా. చలో హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాం. బై బై లదాఖ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్. We really loved it. We really loved it. సో ఇది హిమాచల్ ప్రదేశ్ చెక్ పోస్ట్, లాహోల్ స్పితి. ఇది లాహోల్ స్పితి. థ్యాంక్ యూ సార్. బేసిక్గా మీరు సార్చూ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ కూడా మీకు స్టే ఆప్షన్స్ ఉన్నాయి. సో సార్చూలో కాకపోతే ఇక్కడ ఓన్లీ స్పెషల్ స్టే. అక్కడ మీరు చూస్తే మొత్తం షాపు, స్టే అన్నీ అక్కడ మిక్స్ ఉన్నాయి. సో ఎక్కువ ట్రక్ డ్రైవర్స్ లైక్ వాళ్ళు ఆగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట అక్కడ. కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా బాగోదంట. సో టూరిస్టులు ఎక్కువ ఉండాలంటే ఇక్కడ క్యాంప్ సైట్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసేయండి బెటర్ నన్ను అడిగితే. ఒకవేళ మీరు ఇక్కడ సార్చులో ఆగాలనుకుంటే, లేదు అని అనుకుంటే నెక్స్ట్ స్టాప్, బెస్ట్ స్టాప్ వచ్చేసి జిస్పా. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ ఉండొచ్చు, 75 to 80 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఒక 2 hours జర్నీ ఇక్కడ నుంచి జిస్పా. దార్చా వస్తుంది, దార్చా తర్వాత జిస్పా. ఇప్పుడు దార్చా 70 ఉందా, అయితే జిస్పా 77 ఉంటుంది. అక్కడ దార్చా నుంచి 7 కిలోమీటర్స్ అంతే జిస్పా. ఇక్కడ చాలా ఉన్నాయి టెంట్ స్టేస్. యాక్చువల్లీ రోడ్డు కూడా ఏకదమ్ ఉంది. చూద్దాం, మనం ఇవాళ మనాలి కొట్టేద్దాం హోప్ఫుల్లీ, ఫింగర్స్ క్రాస్డ్. అనమాట మన అప్డేట్. 87 కిలోమీటర్స్ తర్వాత మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. బార్లాచాలా 14 కిలోమీటర్స్. అండ్ మనాలి వచ్చేసి 158, అటల్ టనల్ వచ్చేసి 125. కిందికి వెళ్ళే కదా. ద ఆక్సిజన్ లెవెల్స్ మైట్ బీ లో, బట్ అవర్ మోరల్ ఈజ్ హై. నైస్. దాని మీద రాశారు చూడు, అటల్ టనల్కి రీచ్ అయిపోతే చాలరా, సింపుల్ అక్కడ నుంచి.
3 hours అంటే 6:49. 7 కల్లా రీచ్ అయిపోవాలి అటల్ టనల్. బార్లాచాలో 14 kilometers ఇంకా. అమ్మా ఘోరంగా ఉందిరా రోడ్ ఇది. దిగు. పదా నాకు హెల్ప్ చేయ కొంచెం, ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది. మోస్ట్లీ అవసరం లేదు, అంతేలే. మా ఊర్లోనే చేసినాం ఇట్లాంటివి చిన్న బండి మీద. ఈ బండి ఎంత 11 kilometers మనకైతే బార్లాచా పాస్ ఉంది. రే ఏంది? అవునా? అవుడి అమ్మ, ఆ నీళ్ళలో లారీ పడ్డదంట కింద. కామన్ రైక్ ఇవి, ఇక లారీలు బస్సులు పడిపోవడం. అమ్మని అమ్మ, ఈ లెఫ్ట్ సైడ్ పోవడం అంటేనే గజ్జుమంటది. ఓడి అమ్మ, చూసా హైట్ ఎక్కువ ఉంటే భయం అవుతుంది. అక్కడ అలాంటి ఏరియాలో లైట్, ఆపోజిట్లో వెహికల్ రాకపోతే నేను సెంటర్లో పోతే ఇట్లా. సో ఈ ఉందే ఆఫ్ రోడ్. ఆల్రెడీ ఆఫ్ రోడ్లో ఇక్కడ ఒక వాటర్ క్రాసింగ్, అది కూడా ఈవినింగ్ టైంలో వాటర్ క్రాసింగ్. నైస్ బాబీ. ఇన్స్టా 360 ఆఫ్ చేయి, నేను ఆఫ్ చేస్తాలే. సో నాకు తెలిసినంతవరకు ఇదే బార్లాచా టాప్. యాక్చువల్లీ బోర్డు అక్కడొక్కడ ఉంది. సో లైటింగ్ అక్కడికి వెళ్ళట్లేదు మేము. సో వెళ్ళిపోదాం, ఇంకా దిగిపోదాం. చల్లగా ఉంది. ఆల్రెడీ 4:14 అవుతుంది. 30 minutes పట్టింది మాకు 15 kilometersకి. ఉంది ఎస్. ఇక్కడ తొందర ఆ బ్రో కోసం అవుదాం వద్దా? అబ్బా చలో, ఇదే బార్లాచా టాప్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 4850 meters వచ్చిందా. బేసిక్గా ఇది వచ్చేసి లేక్ అనమాట, సూరజ్ తాల్ లేక్. సో ఇక్కడ జస్ట్ అట్లా సెల్ఫీ పాయింట్ ఉంది అంతే. కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి యారా వాటర్ మొత్తం. సూరజ్ తాల్. ఆర్మీ వాళ్ళు ఆపేసారు ఆరా వెహికల్ని. ఆర్మీ డ్రెస్ వేసుకున్నది. చలో, ఇంకా మనకైతే కేలాంగ్ 52 అక్కడ పెట్రోల్ బంక్. మనాలి 124. అటల్ టనల్ ఎంత ఉంది? 91. సూపర్. ఇంకా 91 kilometers పోతే మనం మనాలి పోయినట్టే. టైం 4:48 అవుతుంది, అంటే 5 అనుకోండి, 2 hours అనుకోండి, అంతే కదరా. 2 hours. బేసిక్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, హిమాచల్లోకి ఎంటర్ అవ్వగానే మౌంటైన్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ అయిపోయినాయి చూడండి. లదాఖ్లో మొత్తం డ్రై ఉంటాయి. షింకులా రైట్ అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో అది షింకులా, పదం, కార్గిల్. బేసిక్గా అదే జాన్స్కార్ వ్యాలీ, జాన్స్కార్ రూట్ రా. వెనకకి వెళ్ళిపోతే జాన్స్కార్. ఇప్పటి నుంచి 326 kilometersకి వచ్చాం. పోలీస్ అసిస్టెంట్ సెంటర్. కరెంట్లీ మనమైతే దార్చా జిస్పాకి జస్ట్ 7 kilometers దూరంలో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఈ దార్చా ఊరు దాటగానే మనకైతే ఈ లే మనాలి హైవేలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్, అంటే పొడవైన బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఇదే ఆ బ్రిడ్జ్. మనం కరెంట్లీ అదే బ్రిడ్జ్ మీద మనం రైడ్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చి 360 meters. ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది అంటే 11,020 feet హైట్లో ఇంత లాంగ్ బ్రిడ్జ్ ఈ లే మనాలి హైవే మీద ఇదే అనమాట. సో అందుకే ఇది మీకైతే స్పెషల్గా చూపిస్తున్నాను. బేసిక్గా ఇది నేను గోప్రోలో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. అందుకే మీకు ఇన్స్టా 360 వీడియో ఇచ్చి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట.
యాక్చువల్లీ జిస్పా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. చాలా స్టేస్ ఉన్నాయి, స్టే ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కాటేజెస్ కూడా ఉన్నాయి. సో మీకు ప్లాన్ టైం అండ్ ఎవ్రీథింగ్ ఉంటే మీరు ఇక్కడ స్టే చేసేయచ్చు. సో మా యాక్చువల్ ప్లాన్ ఇక్కడనే ఆగాలని, బట్ చెప్పా కదా మనాలి వెళ్ళిపోదాం. మనమైతే ప్రజెంట్ జిస్పా వ్యాలీలో ఉన్నాం, జిస్పాలో ఉన్నాం. దార్చా క్రాస్ చేసాం. దార్చా నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో దార్చా క్రాస్ చేసి జిస్పాకి అయితే వచ్చినాం. యాక్చువల్ ప్లాన్ జిస్పాలో స్టే చేద్దామని. ఇప్పుడు ఎంత అవుతుందో టైం 5:36 అవుతుంది. సో ఆల్మోస్ట్ 10 అవర్స్ అవుతుందా, మన 8 అవర్స్ అవుతుంది స్టార్ట్ చేసి. 10 అవర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. మ్యాప్లో మాకు ఇక్కడ నుంచి లేకి 326 కిలోమీటర్స్కి లైక్ 8 అవర్స్ చూపిస్తుంది. మాకు 10 అవర్స్ పట్టింది, ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా. అంతే, ఎప్పుడైనా అంతే అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇంకొక 80-90 కిలోమీటర్స్ ఉంది మనాలి. వెళ్ళిపోదాం ఇంకా. జిస్పా విలేజ్ అయితే దాటిపోయినాం. సో జిస్పా విలేజ్ దాటాక ఒక్కసారి చూడండి అసలు ముందట స్నో క్యాప్ మౌంటైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ జిస్పాలో కింద ఒక స్టే ఉంది. అరే క్రేజీ ఉందిరా స్టే కింద. అన్నీ రివర్ సైడ్ స్టేస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి జిస్పా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ పైన గ్లేషియర్ ఉందా, ఆ మంచు గడ్డ అలాకెళ్ళి కారుకుంటూ ఆ కిందికి వాటర్ వస్తున్నాయి చూడండి. నైస్, చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అక్కడ వాటర్ అంతా కిందికి వచ్చి కింద కలుస్తాయి. నేను రోడ్డు చూస్తున్నాలే కానీ బేసిక్గా ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది విలేజ్. ఈ విలేజ్ నేమో స్టింగ్రీ కాదు, స్టింగ్రీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. చూడండి కొండ మీద ఇట్లా విత్ మొత్తం కంప్లీట్ గ్రీనరీ. నేను ఉన్నాను. చలో లేలో కొట్టించాం కదా, దాని తర్వాత అన్న దగ్గర 3 లీటర్స్ తీసుకున్నాం. అన్న మిస్ అయిపోయాడు, ఎక్కడ ఉన్నాడో ఏమో, మస్తు స్లో వస్తుండే ఇంకా. అండ్ మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించినాం, 9 లీటర్స్ పట్టింది. ఇంకా మనం ఆపేదే లేదు. చలో కేలాంగ్లో అయితే ఉంటుంది. లే తర్వాత ఇక్కడనే ఉంది, ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ తర్వాత. 350 అయినారా ఇంకెక్కువ, 370 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఉందబ్బా లేలో అయిపోయినాక. రోడ్స్ అయితే అదిరిపోయినాయి అబ్బా. జస్ట్ ఆ 70-80 కిలోమీటర్స్ తప్ప. ఆ 70-80 కిలోమీటర్స్ గిట్టే మంచిగా ఉంటుంటే ఇప్పటికి మనాలిలో ఉండిపోయే వాళ్ళం ఈజీగా, సింపుల్గా. చలో బాయ్ బాయ్ కేలాంగ్. మైల్ రాయిలు ఉంటాయి కదా పక్కకి, మైల్ రాయి లెక్క. సో అందులో ఏంటంటే ఒక 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది మనాలికి, అంటే 110 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా 60 ఉంది. ఎందుకంటే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది NH3 అనమాట, నేషనల్ హైవే నెంబర్ 3. సో ఇది రోహతాంగ్ త్రూ వెళ్తుంది. రోహతాంగ్ పాస్ అని ఉంటుంది కదా, రోహతాంగ్లా. సో బేసిక్గా అటల్ టనల్ ఎప్పుడైతే కట్టారో అప్పటి నుంచి రోహతాంగ్ పాస్కి పంపించడం బంద్ చేశారనమాట అందరినీ. జస్ట్ ఓన్లీ టూరిస్ట్లో వెళ్ళి రావచ్చు అంతే, అది కూడా విత్ ప్రియర్ పర్మిషన్. ఇక చూడండి ఇది కరెక్ట్. అటల్ టనల్ 30 కిలోమీటర్స్, రోహతాంగ్లా 57. అనే కాదు, కేలాంగ్ దాటేసి కొంచెం దూరం వచ్చినాక ఒక 5-10 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడైతే ఇంకో పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెద్ద బైకర్స్ గ్యాంగ్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్తారో మరి, ఎక్కడ ఉంటారో ఏమో. ఒక్కసారి ఆ ముందర చూడండి, సన్ సెట్ అవుతుంది, గోల్డెన్ అవర్ అంటారు దీన్ని. వ్యూ అయితే అదిరిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, అటే పోతుంది మోస్ట్లీ. అసలు లోయ అయితే రైట్ సైడ్ ఘోరంగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి సంపి డిచ్ పెట్టేస్తున్నారు. జస్ట్ లుక్ ఎట్ దిస్. సో ఆల్మోస్ట్ అటల్ టనల్ దగ్గర రాక వచ్చేసినాం. ఇంకా ఒక 20 మినిట్స్ పడుతుంది అటల్ టనల్ దగ్గర రాక వెళ్ళడానికి. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఫైనల్లీ అక్కడ చూడండి, అక్కడ అదేందో తెలుసా, రోహతాంగ్ పాస్కి బైపాస్, అదే అటల్ టనల్ ఎంట్రీ. ఇది నార్త్ పోర్టల్ అన్నట్టు, అంటే పైకి ఉంటుంది కదా. ఇప్పుడు మనం సౌత్ పోర్టల్కి వెళ్తాం ఇక్కడ నుంచి, అంటే ఇందులో నుంచి ఎంటర్ అయ్యి అటు ఎగ్జిట్ అవుతాం. సో మనం ఒక 5-10 మినిట్స్ ఇక్కడ పక్కకు ఆపుకొని ఫస్ట్ స్టే డిసైడ్ అవుదాం. 2 స్టేస్ ఉన్నాయి. ఒకటి నరేన్ తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ ఉన్నాడు కదా,
అయినది ఉన్నది. ఇంకొకటి హెచ్ఎన్ మోటో వ్లాగ్స్, అతను కూడా యూట్యూబరే, అతను ఉన్నది. సో ఇంతకుముందు అతనితో మాట్లాడితే ముగ్గురికి కలిపి 1500 అన్నాడు. కానీ మూడో మనిషి ఏడి లేడు, మిస్ అయిపోయాడు. బికాస్ అన్న మేము తొందర వచ్చేసాం కదా, అన్న వెనకనే మిస్ అయిపోయాడు. సో మేము ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం. మా ఇద్దరికి కూడా 1500 అంటే చాలా ఎక్కువ. సో హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ దానిలో 999 అని విన్నా, 1 రూమ్. సో అది అంతే ఉంటే ఆడికి వెళ్ళిపోదాం. ఇదే అనమాట అడల్ట్ అండ్ ఎంట్రీ పోర్టల్. ఐఎమ్ రియలీ హ్యాపీ నా బైక్తో ఇక్కడ రావడం అంటే. ఇట్స్ సంథింగ్ వెరీ డిఫరెంట్ వైబ్. కరెక్టే మనం ఇక్కడ ఆపుకుందాం రా. లెఫ్ట్లోకి వెళ్తే రోహతాంగ్ పాస్, ఇటు నుంచి అయితే మనకు అటల్ టనల్ ఎంట్రీ అనమాట. చంద్ర బ్రిడ్జ్ అంటది. అటల్ టనల్కి ఇది నా 3rd టైం. సో ఫస్ట్ టైం వెహికలే అంటే ఇక టూరిస్ట్ వెహికలే, సెకండ్ టైం కూడా టూరిస్ట్ వెహికలే. ఫస్ట్ టైం ఏమో కాలేజ్లో ఉన్నప్పుడు, సెకండ్ టైం ఏమో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అండ్ ఇది 3rd టైం విత్ మై బైక్. ఇది అనమాట అటల్ టనల్ రోహతాంగ్ పాస్ నార్త్ పోర్టల్. అదే ఉంటాయి. సో ఇదన్నమాట అటల్ టనల్. చూడండి మొత్తం కొండలోపట అనమాట ఇదంతా. చూడండి ఇక్కడ ఇంకొక 1 కిలోమీటర్లో సౌత్ పోర్టల్. సో మనం ఎంటర్ అయింది నార్త్ పోర్టల్, పైనకి ఉంటుంది కాబట్టి ఇది సౌత్ కింది పోర్టల్, కిందిది. సో ఇంకో 1 కిలోమీటర్లో వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ ద అటల్ టనల్. సో యూజువల్గా నువ్వు రోహతాంగ్ పాస్ నుంచి పోతే ఏంటంటే ఆల్మోస్ట్ 4.5 hours తీసుకుంటుంది వర్స్ట్ కేస్లో. ఓకే, అదే అటల్ టనల్ అది 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అంతే. అదే అటల్ టనల్ తీసుకుంటే 9.5 కిలోమీటర్స్ జస్ట్ 15-20 మినిట్స్లో, 15 మ్యాక్స్ టు మ్యాక్స్ 15 మినిట్స్ అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఇంకొక 500 మీటర్స్ ఉంది. ఎగ్జిట్ అవుతున్నాం మనం. చలో ఇదే అనమాట అటల్ టనల్ సౌత్ పోర్టల్. ఎగ్జిట్ అయిపోయినాం అటల్ టనల్. ఇంకొక నైస్. నాకైతే చదివేమనిపించట్లేదు బబ్బీ. చీకటి చెప్పా కదా, అటు సైడ్ నుంచి వచ్చేలోపు నాకు తెలిసి పక్కా చీకటి అయిపోతుంది. థ్యాంక్స్ విజిట్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడుతుంది ఏంది ఇక్కడ. ఇటు వర్షం పడ్డట్టు ఉంది మనాలిలో, అంటే ఎగ్జిట్ పోర్టల్. అటుదిక్కు వర్షం ఏం లేదు కానీ ఇటుదిక్కు వర్షం ఉన్నట్టుంది. ఇప్పుడైతే పడట్లేదులే, హ్యాపీ. మన డెస్టినేషన్కి ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. 50 మినిట్స్ చూపిస్తుంది, అంటే ఒక ఆల్మోస్ట్ ఇక 1 అవర్ అనుకోండి. సో ఈ 1 అవర్ కొంచెం జాగ్రత్తగా వెళితే అయిపోద్ది. మార్నింగ్ నుంచి వచ్చిన దానికి అంతా కూడా సార్థకం అయిపోద్ది అనమాట. సో ఈ 1 అవర్ మాత్రం కొంచెం ఆగమం చేయొద్దు. రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదు. టైం వచ్చేసి 7:38 PM. 12 అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు. సో ఇంకా బండి మీద ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో మనమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోతాం సేఫ్గా. సో అట్లా చలో ప్రాజెక్ట్ దీపక్ అండ్ 3938 VRTF వెల్కమ్స్ యూ టు మనాలి. సో మనాలి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా మన హోటల్కి 5 కిలోమీటర్స్ ఉంది అంతేనారా బాబీ. 15 మినిట్స్ చూపిస్తుంది. మనాలి మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళైతే హోటల్ అనమాట మన స్టే. నైస్. ఇదే రోడ్లో రెంటల్ బైక్ తీసుకొని పోతుంటే క్లచ్ ప్లేట్స్ పోయి బండి మూవ్ కాలే పైకి. ఇప్పుడు మన ఓన్ బైక్ మీద మనం వచ్చేసాం మనాలికి. అండ్ వాడు క్లచ్ ప్లేట్స్ పోతే కూడా నాకేసాడు. అంటే నేను ఒక్కనే నడుపుతూనే పోయినాయి. వాడు ఎంతమందికి రెంట్కి ఇచ్చాడు అప్పటికి ముందుకి. అది 2800 ఎంత ఎక్కువ, 900 ఎంత వేసాడు. సో ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు హడిమ్మ దేవి టెంపుల్ వస్తుంది.
చాలా అంటే చాలా ఫేమస్ మనాలిలో. చాలా స్ట్రైట్ వెళ్ళిపోతే హడిమదేవి టెంపుల్ అనమాట. స్ట్రైట్ వెళ్ళి పైకి ఎక్కాలి. ఇంకా దూరం రా, ఇంకా 1.4 ఉందా? ఏ గల్లీలో ఉందిరా బాబు ఇది?